హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలాజ్ఞానమతధ్వాంతదివాకరः జయత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణార్య పరిపూర్ణ గుణరణవార్య విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణార్య వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నమమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. భీమసేన దేవుల వారి ప్రేమ ఎలా ఉంది? ఎంత ప్రేమను పాండవులు అనుభవించారు. తను కూడా పాండవుడే. కానీ నేనిక్కడ ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవ, కుంతీదేవి వీరందరినీ దృష్టిలో పెట్టుకొని పాండవులు అని అంటూ ఉన్నాను. దాన్ని మీరు గమనించాలి. ఎంతో దూరం నుండి మోసుకొని వచ్చాడు. తను మోసుకొని వచ్చాడు, కానీ శ్రమ మాకవుతూ ఉంది. శ్రమ మాకు కలిగింది అని గమనించాడు. విశ్రాంతికి అవకాశం ఇచ్చాడు. తను విశ్రాంతి తీసుకోవడం లేదు. దప్పిక కలుగుతూ ఉంది. దప్పికను తీర్చడానికని తను మళ్ళీ వెళ్ళాడు. కొలనుకు వెళ్ళాడు. నీళ్లను తీసుకొని వచ్చాడు. అంతలోపల గాఢ నిద్రకు ఉపక్రమించారు పాండవులు. భీమసేన దేవుల వారు చూశారు. అయ్యో పాపము, ఎంత దుఃఖం కలిగి ఉండొచ్చు వారికి. గాఢ నిద్రలో వాళ్ళు ఉన్నారే. నీళ్లు త్రాగడం వల్ల మనిషికి సుఖమవుతుంది నిజమే, కానీ నిద్ర వల్ల మనిషికి కలిగిన శ్రమ అంతా మటుమాయమవుతుంది. నిద్ర కన్నా గొప్ప వరం మనిషికి లేదు. అందులోనూ శ్రమించే మనిషికి నిద్ర కన్నా సుఖం లేదు. శ్రమించే మనిషికి నిద్ర ఒక గొప్ప వరం. భీమసేన దేవుల వారికి తెలుసు నిద్ర వల్ల కలిగే లాభాలేంటి. కానీ తనకు నిద్ర యొక్క అవసరం లేదు. నిద్ర లేకున్నా కూడా భీమసేన దేవుల వారి ప్రవృత్తి ఎలా ఉందో దాన్ని చాలా చక్కగా మహాభారతం మనకు చెబుతుంది. అందులోని ఈ ప్రసంగంలో మహాభారతం చాలా చక్కగా ఆ విషయాన్ని మాకు నిరూపిస్తూ ఉంది. నీళ్లు తెచ్చాడు, పడుకున్నారు. సరే, పడుకోనిచ్చాడు. నీళ్లు త్రాగడం వల్ల అల్పసుఖము, పడుకోవడం వల్ల కలిగిన శ్రమనంతా మర్చిపోతాడు. కనుక పడుకోనిచ్చాడు. ఆ సందర్భంలో ఒక్కొక్కరిని చూశారు భీమసేన దేవుల వారు. కుంతీదేవిని చూశారు. అసలు ఎక్కడ ఉండాల్సింది తను? ఏ స్థానంలో తను ఉండాల్సింది? ఎలాంటి సుఖాన్ని తను అనుభవించాలి? ఎవరు తన అసలు? స్వసారం వాసుదేవస్య, కృష్ణుని సహోదరి కదా తను. కృష్ణుని సహోదరి తను. కనుక కృష్ణుడు పాండవులకు మేనమామ వరుసకు మేనమామ అవుతాడు.
కృష్ణుని సహోదరి, తనకే ఇలాంటి పరిస్థితి. కుంతి దేశానికి రాజు, కుంతి భోజుడు. ఆ కుంతి రాజు యొక్క కూతురు తను, రాజకుమార్తె తను. అయినా తను పాండురాజును వివాహం చేసుకుని ఏం సుఖం అనుభవించింది? పాండురాజుతో కూడా వనంలోనే, అడవిలోనే తనుంది. భర్తతోనూ అడవిలోనే ఉంది, అడవిలోనే తను గడిపింది. కొడుకులతోనూ కూడా ఇదే ప్రసంగమా తనకు? తన నుదుటి మీద ఏం వ్రాసిందో చూసి భీమసేన దేవుల వారు ఖేదంగా, శోకంగా ఆలోచిస్తూ ఉన్నారు. అసలు వారికి శోకం అనేది లేదు, అయినా కూడా నటన చెయ్యాలి కదా. భూలోకంలో వచ్చిన తరువాత నటించాల్సిన పని వారిది. కనుక అలా నటన చేస్తూ ఉన్నారు. ధర్మరాజు ఎలాంటివాడు? యువరాజు తను, యవ్వరాజ్యంలో పట్టాభిషిక్తుడు తను, ప్రజలందరికీ కావలసినవాడు, మంత్రులందరికీ కావలసినవాడు. ఇక అర్జునుడు త్రిలోక ధనుర్ధారి తను, ముల్లోకాలలోనూ తనకు సమానుడైన ధనుర్ధారి లేడసలు. నకుల సహదేవులు ఏం పాపం చేశారని ఇలాంటి దుఃఖాన్ని వీరు అనుభవిస్తూ ఉన్నారు అని చాలా ఆలోచించాడు. అలా ఆ సందర్భంలోనే తను అనుకున్నాడు. దుర్యోధనుణ్ణి కూడా తను స్మరించుకున్నాడు. దుర్యోధన అంటూ పళ్ళు కొరికాడు. పళ్ళు కొరికి అంటూ ఉన్నాడు, నూనం దేవా ప్రసన్నాస్తే నానుజ్ఞామ్మే యుధిష్ఠిరః ప్రయచ్చతి వధేతుభ్యం తేన జీవసి దుర్మతే. దుర్మతి దుర్యోధన, బ్రతికున్నావు నీవింకా ఎందుకని? నా అన్నయ్య నాకింకా నిన్ను చంపడానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి బ్రతికిపోయావు. నీ అదృష్టం. ఎప్పుడైతే నా అన్నయ్య అనుమతినిస్తాడో ఆ క్షణంలోనే నువ్వు చచ్చిపోవడం ఖాయం అని ఆ దుర్యోధనుణ్ణి గుర్తించుకుని, స్మరించుకుని చాలా కోపంతో చేతులను మర్దించుకుంటూ తను ఆ సందర్భంలో ఉన్నాడు. ఇదే సందర్భంలో తను చూశాడు, గమనించాడు. చుట్టూ చూస్తే తనకు అనిపించింది దగ్గరలోనే ఏదో ఒక నగరం ఉంది. చూడండి, తను అడవిలో, చిన్నతనంలో అడవిలో ఉన్నాడు. అయినా కూడా అడవిలోనే నివాసం చేసే వాళ్లకు మాత్రమే తెలిసిపోయే విషయాలు ఇవి. అలాంటి వారికి కూడా ఇలాంటి విషయాలు తెలియవు, అర్థం కావు. తరువాత తను పెరిగింది ఎక్కడ? చిన్నతనం, బాల్యంలో అడవిలో ఉన్నాడు తను, అక్కడే పుట్టాడు. కానీ పెరిగింది హస్తినావతిలో తను పెరిగాడు. పెద్ద నగరం అది. అలాంటి హస్తినావతిలో తను పెరిగాడు. కానీ అడవిలో ఏం జరుగుతూ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తనకు చాలా తెలిసినట్లుగా అక్కడే ఉన్నవాడిగా తను వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత పరిజ్ఞానమో చూడండి అది. నాతి దూరేణ నగరం వనమస్మాద్విలక్షరే. దగ్గరలోనే నగరముందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమనుకుంటే అది అలాగే కావాలి. భీమసేన దేవుల వారి పరిజ్ఞానం అది. అనుకున్నాడు. ఆ రాత్రిలో దగ్గరలోనే నగరముందని తను గుర్తించుకున్నాడు. కానీ ఆ నగరానికి వెళితే ఇక దుఃఖం ఉండదు. వనంలో, అడవిలో ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఇలాంటి దుఃఖం ఉండదు. అయినా కూడా ఇది చిమ్మ చీకటి ఇక్కడ ఉంది. దట్టమైన అడవి ఇది. ఈ అడవి ప్రాంతంలో ఉన్నారు. భయం వారికి. ఎక్కడ భయపడాలో అక్కడ ఎంత గాఢ నిద్రకు ఉపక్రమించారు వారు. ఎక్కడ మేలుకొని ఉండాలో అక్కడ మేలుకోకుండా గాఢంగా నిద్రిస్తూ ఉన్నారు. ఎందుకని అలాంటి గాఢ నిద్ర వారికి పట్టింది ఆలోచించండి. బలం ఉంది వారి వెనుక కనుక. ఆ బలమేది? భీమసేనుడే బలం. నిశ్చింతత వారికి ఉంది కాబట్టి అలా గాఢ నిద్ర వారికి పట్టింది. అలాంటి చింత వారికి ఉంటే నిద్ర పట్టేదా అసలు? ఎలాంటి కష్టప్రసంగంలో ఉన్నా కూడా నిద్ర పట్టదు. చింత ఉన్నవారికి నిద్ర పట్టదు. అలా గాఢంగా నిద్రపోతూ ఉన్నారంటే ఏమర్థం? దానికి అర్థం ఏంటి? ఏ చింత చీకు లేదు వారికి. ఎందుకని లేదు? భీమసేన దేవుల వారి బలం పెనుబలం మాకు. వారున్నప్పుడు ధర్మరాజు అనుకున్నాడు, తమ్ముడున్నప్పుడు నాకేంటి భయం? అర్జునాదులు అనుకున్నారు, అన్నయ్య ఉన్నప్పుడు మాకేల భయం? తల్లి కూడా అనుకుంది, నా కొడుకున్నప్పుడు నాకు భయమా?
కొడుకు పైన ఎంత నమ్మకమో చూడండి ఆ తల్లికి, చాలా నమ్మకం. భీమసేన అంటే చాలు ఆ కుంతీదేవికి ఎంత మమకారమో, ఎంత ప్రేమ పెళ్ళుబికేదో అసలు భీమసేనుడేవదంటే. అలాంటి ప్రేమ మూర్తి తను. ప్రేమను పంచేవాడు, ప్రేమను పంచేవాడు. అలా భీమసేన దేవుల వారు ఉన్నారు కాబట్టి నిశ్చింతగా వారు పడుకున్నారు. సరే, జాగ్రత్తవ్యే స్వపంతీమే హంత జాగర్మ్యహం స్వయం. నేను కూడా పడుకుంటే ఎలా? కనుక నేను జాగ్రత్తగా ఉంటాను, నేను మెలకువతో ఉంటాను. ఏ విధమైన అపాయం, హాని కలగకుండా చూసుకునే బాధ్యత నాది. అయ్యో పాపం, నీళ్లు తాగాలనుకున్నారు కానీ ఇప్పుడు వారు పడుకుని పోయారే. సరే, లేచిన తరువాత నీళ్ళని ఇస్తాను వారికి, ఆ తరువాత వాళ్ళు త్రాగాలి అని తన మనసులో అనుకున్నాడు. ఎప్పుడు ఎలాంటి నిర్ధారణ చేసుకోవాలో భీమసేన దేవుల వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు టైం మేనేజ్మెంట్ అని. సమయాన్ని ఎలా కాపాడుకోవాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఏ సమయంలో ఏ పని చేయాలి, చాలా గొప్ప విషయం ఇదంతా. మహాభారతంలోని పాత్రలను మనం శ్రద్ధగా పరికించినట్లయితే ఈ విషయాలన్నీ ఎంత తేటగా అవుతాయి, ఎంత స్పష్టంగా అర్థమవుతాయంటే భీమసేన దేవుల వారి సమయ ప్రజ్ఞను గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. తెలుసుకోవడం మాత్రమే కాదు, కొనియాడాలి. భీమసేన దేవుల వారికి నిద్రమత్త ఎవరన్నారండి అలా? భీమసేన దేవుల వారు అంటూ ఉన్నారు, జాగర్తవ్యే స్వపంతీమే హంత జాగర్మ్యహం స్మయం. నేను స్వయంగా మెలకువతో ఉంటాననుకున్నాడు అన్నాడు. అలా ఉన్నాడు. మెలకువతో ఉండాలనుకునే వాళ్ళు చాలామంది, కానీ మెలకువ కొందరికి మాత్రమే ఉంటుంది. నిద్రలోకి జారిపోతారు. నేను జాగ్రత్తగా ఉంటాను, మేలుకొని నేనుంటాను, నువ్వు పడుకో అని అంటారు. అలా అన్నవాళ్లే మరుక్షణంలో పడుకొని పోతారు. మెలకువగా ఉండడం అంటే చాలా అసాధ్యమైన పని అది. తినేవారికి, తందానాలాడేవారికి సాధ్యం కాని పని అది. భీమసేన దేవుల వారి వల్ల అది సాధ్యమయ్యిందంటే ఆలోచించండి. ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాలి. అర్జునుడు పెద్దవాడే, నేను అనడం లేదు, పెద్దవాడు కాదు అనడం లేదు. కానీ అర్జునుని కన్నా గొప్ప వ్యక్తి మరొకడున్నాడు. తనని మర్చిపోతూ ఉన్నాం మనం, తనను అతిక్రమిస్తూ ఉన్నాం మనం, తనను తెలుసుకోవడంలో పొరబడుతూ ఉన్నాం మనం. తనెవరు? భీమసేన దేవుడు. ఎవరిని గుడాకేశ అన్నారు? అర్జునుణ్ణి కదా. ఎందుకని గుడాకేశ అన్నారు? నిద్రను గెలిచాడు కాబట్టి గుడాకేశ. గుడాక అంటే నిద్ర అని అర్థం, దానికి ఈశ. నిద్రను గెలిచినవాడు అనే కీర్తి అర్జునుడిది. ఎక్కడ అర్జునుడు ఇప్పుడు? ఎటు వెళ్ళాడు తను? నిద్రలోకి జారిపోయాడే. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. ఏ అర్జునుణ్ణి నిద్ర గెలిచినందువలన గుడాకేశ అన్నారో అలాంటి గుడాకేశుడే నిద్రకు ఉపక్రమించాడు. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఏ భీమసేన దేవుల వారిని తెలియని ప్రజలందరూ కూడా నిద్రమత్తు కలిగిన వాడన్నారే, అలాంటి భీమసేన దేవుల వారే మేల్కొని ఉన్నారు ఇప్పుడు. వారు గుడాకేశులు నిజంగా. ఎప్పుడు మేలుకొని ఉండాలో, ఎప్పుడు నిద్రపోవాలో తెలిసినవాడే గుడాకేశుడు. అసలు భీమసేన దేవుల వారికి నిద్ర అనేది లేదులేండి. ఎందుకంటే నిద్ర ఎవరికి ఉంటుంది? కాస్త పదును పెడదాం బుద్ధిని. నిద్ర ఎవరికి కావాలి? శ్రమ ఎవరికైతే ఉందో వారికి నిద్ర కావాలి, శ్రమించిన వారికి నిద్ర కావాలి. అసలు ఎవరికి శ్రమ కలగలేదో వారికి నిద్ర ఎందుకు అవసరం? అవసరం లేదు నిద్ర. భీమసేన దేవుల వారికి ఏదీ శ్రమ కాదు కనుక వారికి నిద్ర అవసరం లేదు. మేల్కొని ఉన్నారు. మెలకువగానే నేనుంటానని సంకల్పించుకున్నారు. ఎవరి కోసం? నా వాళ్ళ కోసం. అది ప్రేమ. అది ప్రేమ అంటే. భీమసేన దేవుల వారి ప్రేమ అంటే ఇది. మరి తన వాళ్ళ కోసం కొందరు చెబుతూ ఉన్నారు, నీ కోసం ప్రాణాలనే ఇస్తానని అంటూ ఉంటారు. అవన్నీ సాధ్యం కాని పనులండి. ఇవ్వచ్చు, ప్రాణం ఇవ్వచ్చు, కానీ ఒక్కరోజు నిద్రను పరిత్యజించడం సాధ్యమవుతుందా? నీకోసం ప్రాణమిస్తాను,
నీకోసం నిద్రనే పరిత్యజిస్తాననే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? భీమసేన దేవుల వారు అన్నారు. నా వాళ్ళ కోసం, నా వాళ్ళ సుఖం కోసం నేను నిద్రను పరిత్యజిస్తానన్నారు. నిద్రను విడిచిపెట్టారు, మేల్కొని ఉన్నారు భీమసేన దేవుల వారు. హిడింబ వధ పర్వం ప్రారంభమవుతుంది. తత్ర తేషు శయానేషు హిడింబో నామ రాక్షస అవిదూరే వనాత్ తస్మాత్ శాలవృక్షం సమాశ్రితః. ఆ సందర్భంలో ఆ హిడింబుని గాథను చెబుతారు. హిడింబ పెద్ద రాక్షసుడు, తనకో చెల్లి, తన పేరు కూడా హిడింబ అని. తను ఓ సాలవృక్షాన్ని ఆశ్రయించాడు. ఆ వృక్షంపైనే తన వాస్తవ్యం. రాక్షసులు వారికేం పెద్ద ఇల్లుంటాయా? లేదు. పెద్ద పెద్ద చెట్లుంటాయే, చెట్లే వారికి నివాస స్థానం. కనుక ఆ చెట్టు పైన ఒక పెద్ద శాఖ, ఆ పెద్ద కొమ్మను ఆశ్రయించుకొని తను నివాసం చేస్తూ ఉన్నాడు. సాలవృక్షం పైన తను నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సందర్భంలో వారందరూ నిశాచరులు. వారందరూ కూడా వారు మెలకువతో ఉంటారు, మేల్కొని ఉంటారు. వారు రాత్రిపూట, ఉదయం పూట పడుకుంటారు. భీమసేన దేవుల వారలా కాదు, రాత్రి కూడా నిద్ర లేదు, పగటిపూట కూడా నిద్ర లేదు వారికి. తను మేల్కొని ఉన్నాడు. ఒక్క క్షణంలో తనకు చాలా సంతోషం కలిగింది. ఏంటి అని చూస్తూ ఉంటే రక్తం వాసన, మనిషి వాసన, ముక్కు పుటాలు అదురుతూ ఉన్నాయి. లోపల ఆనందం కలుగుతూ ఉంది. ఎవరో మనుషులు వచ్చారు, చెల్లి, ఎవరో మనుషులు వచ్చారు, చూసి రమ్మన్నాడు. చూసి రమ్మనడం కాదు, వారిని చంపి వారి శవాన్ని తీసుకుని రమ్మన్నాడు. హిడింబి సరే అంది, సంతోషంతో వెళ్ళింది. వెళ్ళగా మేల్కొని ఉన్న భీమసేన దేవుల వారిని చూసింది. ఎంత అందమో అసలది భీమసేన దేవుల వారిది. ఆ అందాన్ని చూసి తననుకుంది, పెళ్లి చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలి. హిడింబీదేవి సంకల్పం చేసుకుంది. తన్ను తాను చూసుకుంది. ఈ రూపములో ఆ రూపం వరిస్తుందా? భీమసేన దేవుల వారు నన్ను కావాలని అనుకుంటారా ఈ రూపాన్ని చూసి? లేదు. భీమసేన అని తెలియదు. ఆ పురుషుడు నన్ను వరిస్తాడా? ఆ వరేణ్యుడు నన్ను వరిస్తాడా? లేదే. నేను కూడా అందంగా మారాలని అనుకుంది. క్షణంలోనే అందగత్తెగా సిద్ధమయ్యింది తను. హిడింబీదేవి ఎవరు? తను స్వర్గశ్రీ, తను స్వర్గ సంపదకు అభిమాని, తను దేవత, తను ఇంద్రదేవుని ప్రియురాలు. తను శాపం వల్ల రాక్షస యోనిలో తను జనించింది. భీమసేన దేవుల వారిని వరించింది. ఎంత పుణ్యం చేసుకుందో చూడండి. తను భీమసేన దేవుల వారిని చూడగానే తనే నా భర్త సంకల్పం చేసుకుంది. సంకల్పం చేసుకున్న తరువాత అరే ఏంటి, ఎలాంటి సహవాసంలో నేనున్నాను? హిడింబ నా అన్నయ్య ఎంత దుష్టుడు, తను ఎందరిని చంపాడు. అసలు ఈ వనంలో ఈ అడవిలో మనుషులే సంచారం చేయడం లేదు, అసలు ఎవరూ సంచారం చేయడం లేదు. అసలు ఎవరి వల్ల? అన్నయ్య వల్ల. అలాంటి దుష్టుడు తను. కానీ ఈ భీముణ్ణి చూస్తూ ఉంటే, ఈ నరవరుణ్ణి చూస్తూ ఉంటే నా ఎద ఎందుకో కదులుతూ ఉందే, నా ఎదలో ప్రేమ ఉప్పొంగుతూ ఉందే. ఎవరు తను? నాలోని ప్రేమ మేల్కొనేలా చేసినవాడు తను. నాలోని ప్రేమ ఉప్పొంగేలా చేసినవాడు తను. చూస్తేనే అలాంటి ప్రేమ పెళ్ళుబికి వస్తూ ఉంది. తనను చూస్తూ ఉంటేనే. ఎలాంటి ప్రేమికుడో చూడండి తను. కొందరి కళ్ళు అలా ఉంటాయి, కొందరి దేహమే, శరీరమే అలా ఉంటుంది. వారిని చూస్తే ప్రేమను చూసినట్లే ఉంటుంది, వారిని చూస్తే భక్తిని చూసినట్లే ఉంటుంది. అలా భక్తిమూర్తి, ప్రేమమూర్తి భీమసేన దేవుల వారు. రాక్షస రూపంలో ఒక స్త్రీ, రాక్షసుని సహవాసంలో ఉన్న ఒక స్త్రీ, రాక్షసుల్లా ప్రవర్తించే ఒక స్త్రీ ఆ భీమసేన దేవుల వారి మూర్తిని చూసి, ఆ దేహాన్ని చూసి తను ప్రేమికురాలయ్యిందంటే ఎంతగా ప్రేమమూర్తిలా తను భాషించాడో, కనిపించాడో మనం గమనించాలి. దాన్ని అన్నయ్య యొక్క దుష్టతనమేంటో తను అర్థం చేసుకుంది. ఆ భీమసేన దేవుల వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది.
హిడింబుడు చెప్పాడు, చెల్లికి వెళుతూ వెళుతూ చెల్లిని పంపిస్తూ చెప్పాడు, ఉష్ణం నవం ప్రపాస్యామి ఫేనిలం రుదిరం బహు గచ్చ జానీహి కేత్వేతే శేరతే వనమాశ్రితా. చెట్టు పైనిండు చూశాడు, అక్కడ పడుకునున్నారు. వారెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? వారిని చంపి తీసుకుని రమ్మన్నాడు. వారి ఆ వేడివేడిగా ఉన్న ఆ రక్తం, సెగలు కక్కుతూ ఉన్న ఆ రక్తాన్ని నేను త్రాగాలి, ఆ మాంసాన్ని నేను తినాలి, ఆనందించాలి, వెళ్ళమన్నారు. వెళ్ళింది, చూశాడు. హిడింబాదేవి చూసింది. ఉపాస్యమానాన్ భీమేన రూపయౌవనశాలిన శయానాన్ భీమసేనంచ జాగ్రత్తం త్వపరాజితం. భీమసేన దేవుల వారిని చూస్తే వారిని గెలిచేవారి ప్రపంచంలోనే లేరనిపిస్తుంది. అలాంటి దేహం వారిది, అపరాజితుడు తను. అసలు ఓటమి ఎరుగని వాడు. ఆ హిడింబికి తెలిసిపోయింది తన వ్యక్తిత్వం ఏంటో. కొందరికి అలా ఉంటుంది, అలాంటి పరిజ్ఞానం ఉంటుంది. మొహాన్ని చూడగానే తను ఎలాంటి వాడో చెప్పేస్తారు. ఓటమి ఎరుగని వాడు తను. హిడింబీదేవి దృష్టిలో భీమసేన దేవుల వారు ఎలా కనిపించారో చూడండి. ఏ సంబంధం లేని ఆ పరపురుషుణ్ణి, కొత్తగా కనిపిస్తూ ఉన్న ఆ భీమసేన దేవుల వారిని ఎంత చక్కగా తను తెలుసుకుందో చూడండి. అపరాజితుడు తను, పరాజయం ఎరుగనివాడు, ఓటమి నెరుగనివాడు తను. అలాంటివాడు తనను చూస్తూ ఉంటేనే తెలుస్తోంది. ఓటమి ఎరిగిన వారు ఎలా ఉంటారో, ఓటమి లేనివారు ఎలా ఉంటారో తనకు తెలుసు. కాబట్టి అపరాజితుడు తను అని అర్థం చేసుకుంది మొదట. రాక్షసీ కామయామాస రూపేణ అప్రతిమం భువి. తన రూపం అప్రతిమము. అలాంటి తగిన రూపమే ప్రపంచంలో లేదు. భూలోకంలోనే అలాంటి రూపం ఎక్కడ వెతికినా దొరకదు. అలాంటి అద్భుతమైన రూపం భీమసేన దేవుల వారిది. లక్షణమేంటో చెబుతుంది. కంబుగ్రీవ, కంఠం ఎలా ఉందంటే శంఖములా కంఠం ఉందట భీమసేన దేవుల వారిది. వర్ణిస్తున్నారు చూడండి. తను బలవంతుడన్నంత మాత్రాన లక్షణాలు లేనివాడు అని అనుకోవడం తప్పే. ఎంత సులక్షణవంతుడో. అసలు నకుల సహదేవులు వీరు చాలా అందంగా ఉంటారని ప్రసిద్ధి, చాలా అందంగా ఉంటారని ప్రసిద్ధి. కానీ వారికన్నా అందంగా ఉన్నవారు భీమసేన దేవుల వారు. ఏం లేదు అసలు భీమసేన దేవుల వారిలో. ఇదేదో నేను భీమసేన దేవుల వారిపైన పక్షపాతంతో, వ్యామోహంతో చెబుతూ ఉన్నానని అనుకోకండి. అసలు భీమసేన దేవుల వారిపైన వ్యామోహం కూడా ఒక గుణమే. అయినా మహాభారతం చెప్పే మాటల్ని నేను చెబుతూ ఉన్నాను. కంబుగ్రీవ, కంబు అంటే శంఖం, గ్రీవ అంటే కుత్తుక. ఈ కంఠం ఎలా ఉందంటే శంఖములా కంఠం ఉందట. అది లక్షణం, అది మనిషి యొక్క లక్షణం. 32 దైహిక లక్షణాలతో సువిరాజితులైన వారు ముఖ్య ప్రాణదేవుల వారు. ఆ 32 లక్షణాలు మరెవ్వరికీ లేవు. రుద్రదేవుల వారికి లేవు, మరే దేవతలకు లేవు. అలాంటి 32 లక్షణాలు ముఖ్య ప్రాణదేవుల వారికి ఉన్నాయి. సరస్వతీదేవికి ఉన్నాయి కాస్త అస్పష్టంగా. మరింత స్పష్టంగా లక్ష్మీదేవిలో ఉన్నాయి 32 లక్షణాలు. అంతకన్నా స్పష్టంగా భగవంతునిలో 32 లక్షణాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మరో విషయం మీరు తాత్పర్య నిర్ణయంలో తెలుసుకున్నారు, అయినా కూడా మరోసారి నేను చెబుతాను. భగవంతునికి ఎన్ని లక్షణాలు అంటే కొందరు చెబుతారు అనంత లక్షణాలు అంటారు. దైహిక లక్షణాలను అడిగినప్పుడు అనంత లక్షణాలు అని చెప్పకూడదు. దేహానికి ఉన్న లక్షణాలు 32. వ్యత్యాసం ఏంటి? ముఖ్య ప్రాణదేవుల వారికి 32 లక్షణాలు, సరస్వతి భారతీ దేవుల వారికి కూడా 32 లక్షణాలు, బ్రహ్మదేవుల వారికి, లక్ష్మీదేవికి 32, భగవంతునికి 32 లక్షణాలే. అయితే వ్యత్యాసం ఏంటి? సామ్యమే కదా అందరికీ. అలా కాదు, అలా కాదు. ఇప్పుడు కొన్ని టీవీలు ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. హెచ్డి పిక్చర్ ఉంటుంది, ఫుల్ హెచ్డి ఉంటుంది. అంతకన్నా తక్కువ మోతాదులో ఉంటాయి కొన్ని వీడియోలు. మనం గమనిస్తాం, చూస్తూ ఉంటాం. ఇది అర్థం చేసుకోని విషయమేం కాదు. కనుక 720, 400 సంఖ్యలో కొన్ని ఉంటాయి. అలాంటి పిక్చర్లు చూస్తూ ఉంటే చూస్తాం, స్పష్టంగా ఉంటుంది. కానీ అంతకన్నా 720 చాలా స్పష్టంగా ఉంటుంది. అంతకన్నా స్పష్టంగా 1080 ఉంటుంది.
అంతకన్నా స్పష్టంగా ఉంటాయి కొన్ని వీడియోలు, ఉంటాయి కదా. చిత్రం చిత్రం ఒకటే, స్పష్టం స్పష్టతరం స్పష్టతమం, అతిశయమైన స్పష్టం. అలాగే భారతీదేవికి సరస్వతీదేవికి 32 లక్షణాలు ఉన్నాయి. అంతకన్నా స్పష్టంగా బ్రహ్మ వాయుదేవులలో మరింత స్పష్టంగా ఆ 32 లక్షణాలు ఉన్నాయి. అంతకన్నా స్పష్టంగా లక్ష్మీదేవిలో ఆ 32 లక్షణాలు కనబడతాయి. నిరతిశయ స్పష్టంగా ఆ 32 లక్షణాలు భగవంతునిలో ఉంటాయి, భగవంతుని శరీరానికి ఉంటాయి. అంటే ఆ శరీరం మళ్ళీ జడమని అనుకోవద్దు, అది జ్ఞానానందమైనది. భగవంతుని మరియు లక్ష్మీదేవి యొక్క శరీరం ఏదైతే ఉందో అది జ్ఞానానందమయమైన శరీరం. ఇక బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతి వీరందరిది జడమైన శరీరం ఇది. ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక 32 లక్షణాలతో కూడుకున్న దేహం అది. కంబుగ్రీవ, కళ్ళెలా ఉన్నాయి, ఎంత చక్కగా మహాభారతం చెబుతుందో చూడండి. మా భీమసేన దేవుల వారి ఆ అందాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో చూడండి. ఎవరైనా భీమసేన దేవుల వారిని చూపించాలి, మహాభారతాన్ని మూవీగా తీయాలని అనుకుంటారో దీన్ని గమనించాలి. వారి వరకు ఈ విషయం వెళ్ళాలి, వారి వరకు వెళ్ళాలి. ఎలా ఉంటాడు భీమసేన దేవుల వారు? నిద్రమత్తులో ఉన్న కళ్ళు కావవి. ఎలా కనిపించింది ఒక రాక్షసికి, ఎలా కనిపించాయి ఆ కళ్ళు? కళ్ళలోనే అందమంతా దాగి ఉంటుందట. కొందరి కళ్ళు చూస్తే అసలు ఎంత ఆకర్షణో వారిది. ఎలాంటి కళ్ళు భీమసేన దేవుల వారివి? పుష్కరాక్ష, పుష్కరాక్షుడట. విరబూసిన కమలం ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అలా భీమసేన దేవుల వారి కళ్ళున్నాయట. అంత రాత్రిలో కూడా ఆ కళ్ళల్లో నిద్ర కనపడడం లేదు, ఆ కళ్ళల్లో మత్తు కనపడడం లేదు, ఆ కళ్ళల్లో కామం కనిపించడం లేదు, ఆ కళ్ళల్లో ఏ దోషమో కనిపించడం లేదు. అలాంటి కళ్ళను చూసిన తరువాత ఆ హిడింబాదేవికి ఎంత ఆనందం కలిగిందంటే, ఇలా కూడా ఉంటాయా కళ్ళు? మోసం లేదు ఆ కళ్ళలో. అన్ని కళ్ళలో కనిపిస్తాయండి. మోసం కళ్ళలో కనిపిస్తుంది, వంచన చేయాలనే భావన కళ్ళలో కనిపిస్తుంది, ప్రేమ కళ్ళలో కనిపిస్తుంది, భక్తి కళ్ళలో కనిపిస్తుంది, గౌరవం కళ్ళలో కనిపిస్తుంది, వాత్సల్యం కళ్ళలో, కరుణ కళ్ళలో కనిపిస్తుంది. మాటల్లో కావండి, కళ్ళలో కనిపిస్తాయి ఇవన్నీ భావాలు. కళ్ళంటే ఎంత అద్భుతమైనవో గమనించండి, ఎంత అద్భుతమైన అవయవమో గమనించండి. భీమసేన దేవుల వారి కళ్ళలో కళ్ళు పెట్టి తను చూసింది ఆ హిడింబీ దేవికి స్వర్గశ్రీ. తను ఆ హిడింబీ దేవికి ఆ కళ్ళల్లో ప్రేమ, ఆ కళ్ళల్లో ఓ బాధ్యత, ఆ కళ్ళల్లో స్నేహం, ఆ కళ్ళల్లో భక్తి, ఆ కళ్ళల్లో గౌరవం, ఆ కళ్ళల్లో మంచితనం అసలేం కనిపించలేదని తన కళ్ళను చూసి ఆ భీమసేన దేవుల వారి జీవితాన్నే చదివేసింది, వ్యక్తిత్వాన్నే చదివేసింది. పుస్తకం అవసరం లేదు భీమసేన దేవుల వారిని చదవడానికి, వారి గురించి తెలుసుకోవడానికి. ఎంత అద్భుతమైన విషయాలో చూడండి. మహాభారతం ఎంత చక్కగా భీమసేన దేవుల వారిని అభివర్ణిస్తుందో. మత్తాక్ష ఎక్కడ అనలేదు, మదాక్ష అనలేదు ఎక్కడ. మహాభారతం అంటుంది పుష్కరాక్ష అని అంటుంది. ఆ రాత్రిలో కూడా ఆ కళ్ళు అలా విరబూసి ఉన్నాయంటే తన వాళ్ళపైన ఎంత ప్రేమ ఉందో గమనించింది. ఇలా తన వాళ్లను ప్రేమించేవాడు, అన్నదమ్ముల్ని ఇంతగా ప్రేమించేవాడు భార్యనెంతగా ప్రేమిస్తాడో ఆ ప్రేమను నేను అనుభవించి తీరాలి. రూపం చూసి మారుపోలేదు, రూపం చూసి తనను భర్తగా మనసులో అనుకోలేదు, కళ్ళను చూసి అనుకుంది, కళ్ళను చూసి అనుకుంది తను నా భర్త కావాలి. ఎందుకని? తన ప్రేమను నేను పొందాలి. తనేమిస్తాడో నాకు తెలియదు, కానీ తను ప్రేమిస్తాడు నన్ను, ఆ ప్రేమ చాలు నాకు అనుకుంది. చాలా విస్తారంగా ఈ విషయాన్ని చెప్పొచ్చు. పుష్కరాక్షో భర్తాయుక్తో భవేన్మమ, ఇలాంటివాడు నా భర్త కావాలి కదా అనుకుంది. కానీ నేనెలా ఉన్నానో, నా రూపం చూసి తను ఒప్పుకుంటాడా?
నన్ను కావాలని అనుకుంటాడా అసలు? లేదనుకుంది. ఆ క్షణంలోనే అత్యద్భుతమైన రూపాన్ని తను స్వీకరించింది. రాక్షస స్త్రీ ఎప్పుడు ఏ రూపం ఏ వేషం కావాలన్నా ఆ వేషాన్ని ధరించే సామర్థ్యం వారికి ఉంటుంది. అందులోనూ తను దేవతా స్త్రీ కనుక ఆ రూపాన్ని అత్యద్భుతమైన అందగత్తెగా క్షణంలో తను మారిపోయింది. లోపల అనుకుంది, అరే అన్నయ్య ఓ మాట చెప్పి పంపాడే, వినాలనుందా? లేదే. మంచి పనిని వినాలి, చేయాల్సిన పనిని వినాలి, చెయ్యరాని పనిని కూడా చెయ్యాలా? అన్నయ్య చెబితే చేయాలా? నాన్న చెబితే చేయాలా? ఎవరు చెప్పినా చెడ్డ పనిని చేయకూడదు నిర్ధారణ చేసుకుంది ఆ క్షణంలోనే. తన కూడా ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. నాహం భ్రాతృవచో జాతు కుర్యాం క్రూరం అసాంప్రతం. అన్నయ్య చెప్పిన మాటను నేను వినను అంది. అందరి చెల్లెళ్ళ తను కాదు. ఎందుకు చెయ్యను తీర్మానించుకుంది. ఎందుకు చెయ్యకూడదు తనకో నిర్ధారణ ఉంది. ఆ నిర్ధారణను బయట పెడుతూ ఉంది. క్రూరం, తను చెప్పిన పని ఎలాంటి పని? క్రూరమైన పని. ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఏ బాధను అనుభవిస్తూ ఉన్నారో తెలియదు, వారిని చూస్తే దైవీ పురుషుల్లా కనిపిస్తూ ఉన్నారు, ఏం కష్టం వచ్చిందో తెలియదు. ఇలాంటి కష్టకాలంలో మరో కష్టమా? వారిని హింసించడమా? వారిని ఓదార్చాలి. కష్టంలో ఉన్న వారిని ఓదార్చాలే తప్ప వారిని చంపడమా? చూడండి, ఇన్ని రోజుల వరకు అన్నయ్య చెప్పిన ఆ క్రూరమైన పనిని తను చేస్తూనే ఉంది. కానీ ఈ క్షణంలో ఎందుకని ఆ మంచి బుద్ధి పుట్టింది? భీమసేన దేవుల వారిని చూడడం వల్ల పుట్టిన బుద్ధి అది. వారిని చూస్తేనే మంచి బుద్ధి కలుగుతుంది, చెడ్డ బుద్ధి కలగదు. అటువైపు ఉన్నవారు చూసేవాళ్ళు మంచిగా ఉండాలి. చెడు సావాసం వల్ల వారిలో ఏ వికారం కలిగిందో ఆ వికారమంతా తుడుచుకొని పోతుంది. పరమాణువంతైనా ఆ వికారం ఉండదు. కనుక ఎప్పుడైతే భీమసేన దేవుల వారిని తను చూసిందో హిడింబీదేవి, ఆ క్షణంలోనే తన క్రూరతనమంతా మటుమాయమైంది. వీరిని ఎలాగైనా సంరక్షించుకోవాలనుకుంది, నిశ్చయం చేసుకుంది. ఉపదస్థే మహాత్మానం భీమసేనమనిందిత. ఇంతవరకు చెడ్డ పనుల్ని, క్రూరమైన పనుల్ని చేసింది భీమసేన దేవుల వారిని ఎప్పుడైతే చూసిందో ఆ మంచి యొక్క ప్రభావం ఏంటో చూడండి. సహసా సాధారణంగా మంచి ప్రభావం సులభంగా కలగదు, చాలా కాలం అవుతుంది. వేగంగా ఆ ప్రభావం ఉండదు, వేగంగా రాదు, ప్రభావితులు కారు. చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు అవుతుంది మంచి యొక్క ప్రభావం కలగడానికి. మంచి నుంచి ప్రభావితులు అవ్వడానికి చాలా రోజులు అవుతుంది. అలా శీఘ్రంగా రాదు, ఆ ప్రభావం కలగదు. అయినా కూడా భీమసేన దేవుల వారిలో ఉన్న ఆ సర్వోత్తమమైన ఆ మంచితనం ఏదైతే ఉందో ఆ మంచితనం క్షణంలోనే మార్చేసింది, హిడింబిని మార్చేసింది. ఆ లోపలున్న మంచితనం పెళ్ళుబికి బయటికి వచ్చింది. నేను కూడా మంచిగా మారాలనుకుంది. చెడ్డ పని అప్పగించాడు కాబట్టి అన్నయ్య చెప్పిన ఆ మాటల్ని నేను వినను అని నిశ్చయం చేసుకుంది. భీమం ప్రోవాచ భామిని, తను భీముడు, ఈమె భామిని. భామిని భీమునితో సంభాషణ చేసింది, చాలా చక్కని సంభాషణ. ఎలా మాట్లాడింది? స్మితపూర్వమిదం వాక్యం, నవ్వుతూ మాట్లాడిందట. చూడండి, ఇలా నవ్వుతూ ఒక అబల, ఒక స్త్రీ, ఒక అందగత్తె ఏకాంతంలో మాట్లాడుతూ ఉన్నా కూడా భీమసేన దేవుల వారి మనసులో వికారం కలగలేదంటే ఎంత పెద్ద మనస్సు ఆలోచించండి అది, ఎంత సమర్థమైన మనస్సు ఆలోచించండి అది. రాత్రికి రాత్రే తన వెంట వెళ్ళిపోవాలి. అయినా నా వాళ్ళు అన్నదమ్ముళ్ళు, వారిని అంటిపెట్టుకొని ఉండాలి, వారిని కనిపెడుతూ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, వారిని సంరక్షిస్తూ ఉండాలి, వారిని గమనించాలి. నా తల్లి, నన్ను కన్న తల్లి విడిచిపెట్టి వెళ్ళడమా? భార్య కనిపించినంత మాత్రాన విడిచిపెట్టి వెళ్ళడమా? తన కొంగు పట్టుకుని వెళ్ళిపోవడమా? కాదు. భీమసేన దేవుల వారి నిర్ధారణ ఎంత గొప్పదో, మనోదార్ఢ్యం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇక్కడ రాత్రిపూట ఆ అడవిలో ఒక అందగత్తె నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. తను చెప్పింది, నువ్వెవరో నాకు తెలియదు,
కానీ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నాకు భర్త కావాలి, పద వెళదామంది. ఎటైనా వెళ్ళిపోదాం పద అంది హిడింబీదేవి. నిన్ను సంరక్షిస్తాను. ఇది చాలా దుష్టమైన అడవి, ఇది దుష్ట ప్రాణులు మాత్రమే కాదు, దుష్టుడైన హిడింబుడున్న అడవి ఇది. తన నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. నేను నిన్ను సంరక్షిస్తానంది. త్రాస్యామి త్వాం మహాబాహో రాక్షసాత్ పురుషాదక వత్స్యావో గిరిదుర్గేషు భర్తాభవ మమానగా. నా భర్తవు కమ్మని కోరుకుంది. ఇచ్ఛామి వీరభద్రంతే మామే ప్రాణాన్ విహాసిష త్వయా హ్యహం పరిత్యక్త నజీవేయమరం అరిందమ. ఎంత ప్రేమ నాకు కలుగుతూ ఉందంటే మీ పైన, మీరు లేకుండా నేనుండలేను, చనిపోవడం ఖాయం. అలాంటి ప్రేమ నాలో కలుగుతూ ఉంది కనుక నన్ను వివాహం చేసుకోమంది, నన్ను పెళ్లి చేసుకోమంది. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు ఏమని చెప్పాలి? సరే వెళదాం పదా అనుండాలే. ఆ భీముని స్థానంలో మరెవరైనా ఉంటే ఏమనేవారు? ఎవరికి కావాలండి వీళ్ళందరూ అన్నదమ్ములు? వీరి వల్ల నాకు కష్టము, వీరి వల్ల నా కొరిగేదేంటి అసలు? ఇలా రాత్రంతా మేలుకోవడమే, ఈరోజు మాత్రమే కాదు, అడవిలో ఉన్నన్ని రోజులు రాత్రి మేలుకోవడమే నా పని. కావాలా ఈ పని మాకు? లేదు. ఎంత కష్టమో చూడండి. ఏదో భీమసేన దేవుల వారు ఓ రోజు మెలుకున్నారు కాదు, ప్రతిరోజు ఇదే పని వారిది. తమ వాళ్లను సంరక్షించుకోవడం అదే పని. వెళ్ళిపోదాం పద అనలేదు. భీమసేన దేవుల వారు చెప్పారు, ఏష జ్యేష్ఠో మమ భ్రాత మాన్యః పరమకో గురు అనివిష్టో హి తన్నాహం పరివిద్యాం కథంచన. దేవి నువ్వెవరో నాకు తెలియదు, తనెవరో తెలుసా? ధర్మరాజును చూపిస్తూ చెప్పింది. తనెవరో తెలుసా? నా అన్నయ్య. అన్నయ్యకు పెళ్ళి కాలేదు. అన్నయ్యకు పెళ్ళి కాకుండా తమ్ముడు పెళ్ళి చేసుకుంటే తనను పరివేత్త అని అంటారు. పరివేత్త, అది పరివిత్తి అనే దోషం. అన్నయ్యను విడిచిపెట్టి తమ్ముడు పెళ్లి చేసుకుంటే పరివేత్త దోషం, పరివిత్తి అనే దోషం తనకు కలుగుతుంది. ఆ దోషం వల్ల అనర్థాలను ఎదుర్కోవాలి తను. కనుక ధర్మాన్ని నేను విడజాలను అన్నారు భీమసేన దేవుల వారు. ధర్మరాజు తను, కానీ ప్రతి ధర్మాన్ని పరిపాలించిన వారు భీమసేన దేవుల వారు. ఇది చిన్న ధర్మమో పెద్ద ధర్మమో కానీ ప్రతి ఒక్క ధర్మాన్ని ఆచరించిన వారు భీమసేన దేవుల వారు. అన్నయ్యను ప్రేమించడం, తమ్ముళ్ళని ప్రేమించడం, తల్లిని ప్రేమించడం, ప్రజలను ప్రేమించడం ఇంతవరకు మాత్రమే కాదు భీమసేన దేవుల వారి ప్రేమ. భీమసేన దేవుల వారి ప్రేమ ఎంత గొప్పదంటే ధర్మాన్ని కూడా ప్రేమించారు. చిన్ని చిన్ని ధర్మాలను కూడా ప్రేమించారు భీమసేన దేవుల వారు. ప్రేమగా ధర్మాన్ని కూడా సంరక్షించుకున్నారు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ఈరోజు మేమందరం సంధ్యావందనం చేస్తామండి. ముప్పూటలా సంధ్యావందనం చేసే వాళ్ళం కూడా ఉన్నాం. కానీ ప్రేమతో సంధ్యావందనం ఏ రోజు చేశాము? మనం ఆలోచిద్దాం. ఈరోజు సాయంకాలం సంధ్యావందనం చేసేటప్పుడు, లేక 7:30కు మీరు వింటారే పొద్దున, అంతలో సంధ్యావందనం చేసి ఉంటే సరే, ఆ తరువాత సంధ్యావందనం చేస్తూ ఉంటే, సంధ్యావందనం చేసిన తరువాత లేదా చేస్తూ ఉన్నప్పుడు నేను ప్రేమతో సంధ్యావందనం చేస్తూ ఉన్నానా? నేను ప్రేమతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నానా? నేను ప్రేమతో విహితమైన విషయాలను స్వీకరిస్తూ ఉన్నానా? నైవేద్యాన్ని స్వీకరించడం అంటే, భోజనం చేయడం అంటే అది కూడా ఒక ధర్మమే. ఏకాదశి మహతి అనే ప్రసంగంలో మీరు విన్నారు. నైవేద్యాన్ని భక్షించడం వల్ల, స్వీకరించడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందనే విషయాన్ని మీరు విన్నారు. వినకపోతే వినండి అక్కడ. అలాంటి ధర్మాన్ని ఎంత ప్రేమగా పరిపాలించాలి. ప్రేమతో మనం భోజనం చేస్తూ ఉన్నామా? భోజనం అనేది ఒక కర్మ, సంధ్యావందనం ఒక కర్మ. మనిషిని మాత్రమే ప్రేమించడం కాదు, ధర్మాన్ని కూడా ప్రేమించాలి, ప్రేమతో సంరక్షించుకోవాలి. అలాంటప్పుడు ఆ ధర్మం కూడా మాపైని ప్రేమతో మమ్మల్ని సంరక్షిస్తుంది. విసుగుతో ధర్మాన్ని చేయడం కాదు, విసిగి వేసారి ధర్మాన్ని చేయడం కాదు. ద్వేషంతో ధర్మాన్ని చేస్తూ ఉంటారు కొందరు, కోపంతో ధర్మాన్ని చేస్తూ ఉంటారు మరికొందరు.
చెయ్యరాని పని అని అనుకుంటూ చేస్తూ ఉంటారు మరికొందరు. భీమసేన దేవుల వారు ధర్మాన్ని ఎలా పాలించారు? ఏంటా ధర్మం? అన్నయ్య ఉండగా పెళ్లి చేసుకోకూడదు అనే ఒక ధర్మం. ఆ ధర్మాన్ని ఆ రాత్రిలో ఎంత చక్కగా ఆ ధర్మం గురించి ఆలోచిస్తూ ఉన్నారో చూడండి. హిడింబీదేవి మరింత విస్తుపోయింది, మరింతగా వింత అనిపించింది. ఇంతగా ప్రేమించడమా? అందరినీ అన్నిటినీ ప్రేమించడమా? ధర్మాన్ని కూడా ఇంతగా ప్రేమించడమా? అసలు ఎక్కడ చూడలేదే. అన్నయ్యను ప్రేమించేవారిని చూశాం, నాన్నను అమ్మను ప్రేమించేవారిని చూశాం, దేశాన్ని ప్రేమించేవారిని చూశాం. ధర్మాన్ని ప్రేమించేవారు భీమసేన దేవుల వారు. వారి గురించి, భీమసేన దేవుల వారి గురించి వింటూ ఉంటే, భీమసేన దేవుల వారిని, హనుమంత దేవుల వారిని, మధ్వాచార్యుల వారిని ప్రతిరోజు మనం స్మరించుకుంటే ప్రేమతో ధర్మాన్ని చేయగలుగుతాం. ఇప్పట్లో ఎవరు చేస్తూ ఉన్నారు అని అనుకుంటాం కదండి. చూపించను ఒకరిని, మీకందరికీ తెలుసు. మా స్వామీజీ వారు, గురువు గారు, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఎంత ప్రేమగా పాఠం చెబుతారు, ఎంత ప్రేమగా ముద్ర ప్రదానం చేస్తారు, ఎంత ప్రేమగా వాత్సల్యంతో, కరుణతో. ప్రేమ అంటే కరుణ, చిన్నవాళ్లపైన ప్రేమ అంటే కరుణ, వాత్సల్యం అని అర్థం. మంత్రాక్షతలనిచ్చేటప్పుడు కూడా ఎంత ప్రేమ పెళ్ళుబుకుతూ ఉంటుంది వారిలో. ఏ చిన్ని పని చేస్తూ ఉన్నా కూడా, ఎలాంటి చిన్న ధర్మం చేస్తూ ఉన్నా కూడా ప్రేమతో ధర్మాన్ని చేస్తారు. నేర్పిందెవరు? అలా ప్రేమతో ధర్మాన్ని చేయాలని చెప్పిందెవరు? భగవంతుడు. భగవంతుడు చెప్పాడు, చేసి చూపించిందెవరు? భీమసేన దేవుల వారు. అంటూ ఉన్నారు చూడండి. ఏష జ్యేష్ఠో మమ భ్రాత మాన్యః పరమకో గురు అనివిష్టో హి తన్నాహం పరివిద్యాం కథంచన. తన పెళ్లి జరగలేదు, నేను పెళ్లి చేసుకోను అని పుల్ల విర్చినట్లు చెప్పేశారు. కన్నడలో ఇలాంటి వాక్యప్రయోగం ఉంది, కడ్డి మురిద హాగే అని. అంటే పుల్ల విరిచినట్లు చెప్పేశారు. అంటే పుల్లను విరవడం చాలా సులభం. అలా పుల్ల విరిచినట్లు అతి సులభంగా చెప్పేశారు. తమ నిర్ధారం ఏంటో, నిర్ణయమేంటో చెప్పేశారు. ఏం చేయను, ఏం చేయాలి, సందేహాన్ని చెప్పలేదు, సందేహించలేదు. అన్నయ్య ఉన్నాడు, తన పెళ్ళి కాలేదు, ఇప్పుడేం చేయాలి నేను అనలేదు. అన్నయ్య ఉన్నాడు, తన పెళ్ళి కాలేదు, నేను పెళ్ళి చేసుకోనుగాక చేసుకోను అని విడమర్చి నిశ్చయంగా భీమసేన దేవుల వారు చెప్పారు. ఆ ధర్మాన్ని పరిపాలించడం నేను పరిపాలిస్తాను, అలాంటి ధర్మాన్ని కూడా నేను పరిపాలిస్తాను, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని భీమసేన దేవుల వారు చెప్పారు. ఆ తరువాత ఏమయ్యింది, ఏం జరిగింది, ఎలా వారిరువురి మధ్య సంభాషణ, హిడింబుడేం చేశాడు, ఇవన్నీ విషయాలు, చాలా చక్కని విషయాలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మరింత క్షుణ్ణంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.